హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ ఒకటి చూపిస్తేనే మీకు అయితే చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారు. అయితే మనకు ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు, అలాగే మనం ఏ ఒక్కటి చూపించాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తుందని, అయితే మహిళలకు సంబంధించి మనకు పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. సో ఇందిరమ్మ చీరల పేరుతో పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి 2 చీరలు ఉచితంగా అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దీనికోసం ఇప్పటికే చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది. ఈ చీరల కోసం సిరిసిల్ల నేత కార్మికులకు సంబంధించి సర్కార్ ఆర్డర్ అయితే ఇచ్చింది. ఇక్కడ సుమారు మనకు 65 లక్షల చీరలు తయారు చేసేందుకు ఈ ఆర్డర్ అనేది ఇచ్చినట్టుగా ఇక్కడ అయితే చెబుతున్నారు. సో గత ప్రభుత్వంలో మనకు బతుకమ్మ చీరలకు సంబంధించి మహిళలకు బతుకమ్మ చీరల్లో పేరుతో ఒక్కొక్క చీర అయితే అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరలు నిలిపివేసింది. ఈ విషయంలో కొంతమంది విమర్శలు కూడా చేశారు. సో దీన్ని మినహాయించి మనకి ఏంటంటే 316 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి కేటాయిస్తున్నారు ప్రభుత్వము. అయితే ఈ చీరలు ఉత్పత్తి చేసే కార్మికులు వేతనాలు ఖరారు కావడంతో ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. సో ఆ తర్వాత జరిగిన ఒప్పందంలో వేతనాలపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తుంది. సో దీంతో ఇందిరమ్మ చీరలకు సంబంధించి ఉత్పత్తిలో వేగం అయితే పెంచింది. ఇందిరమ్మ చీరలను నేతల సిరిసిల్లాల్లో 6,000 మంది కార్మికులు ఉపాధి లభించబోతున్నారు. సో దాని కోసం మనకు 20,000 వరకు అయితే లభిస్తుంది. దాదాపు 20,000 వరకు లభిస్తున్నట్లు తెలుస్తుంది. మహిళా సంఘాలకు అందించే చీరలు నేత వేగము అందుకోవడంతో ఇప్పటికే దాదాపు 30 లక్షల చీరలు ఉత్పత్తి అయ్యాయి. మరో 30 లక్షల చీరలు బతుకమ్మ పండుగ నాటికి ఉత్పత్తి చేయాలని చెప్పేసి లక్ష్యంతో కార్మికులు 3 షిఫ్టులుగా అయితే పనిచేస్తున్నారు. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు భిన్నంగా వీటిని నాణ్యతలో అయితే తయారు చేస్తున్నట్లు అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఒక్కో చీర దాదాపు 800 వరకు అయితే పడుతుంది. సో అధికారులు 800 రూపాయలు పడుతుందని చెబుతున్నారు. మహిళా పొదుపు సంఘాలకు సంబంధించి ఈ 2 చీరలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఇది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే దసరా కానుకగా ఈ చీరలు అనేది పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో దీని కారణంగా మనకి ఏంటంటే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉంటారో, సో ఆ గ్రూప్ ఏదైతే మనకు డ్వాక్రా పొదుపు పుస్తకం ఉంది కదా, సో అది చూపిస్తే కనుక మీకు ఈ చీరలు అనేది 2 చీరలు పంపిణీ చేసేస్తారు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.